కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు అర్జున్ అట్లీ సినిమా ఇప్పట్లో పూర్తి కదా? ఇప్పటి వరకు అయింది బాగా తక్కువేనా? ఈ లెక్కన పుష్ప 2లా కలిసి వచ్చిన డిసెంబర్లో రావడం కష్టమేనా? AA22 లేటెస్ట్ షాకింగ్ అప్డేట్ ఏంటి? అల్లు అర్జున్ అట్లీ సినిమాను అనౌన్స్ చేసి ఏడాది అవుతోంది. హీరో బర్త్డే సందర్భంగా గతేడాది ఏప్రిల్ 8న వీడియోని రిలీజ్ చేశారు. హీరో, డైరెక్టర్ అండ్ టీమ్ హాలీవుడ్ కు వెళ్లి అక్కడి VFX ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన విజువల్స్ ను ఈ వీడియోలో చూపించారు. ఆ వెంటనే దీపికా పదుకోణి నటిస్తోందని చెబుతూ మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక బన్నీ ఏమో ముంబై టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తూ నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్న 25% మాత్రమే పూర్తయింది. ఏడాది నుంచి తీస్తున్న పావు వంతు మాత్రమే పూర్తయింది. ఇంకా 75% షూటింగ్ తీయడానికి ఇంకెంత టైం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడో తెలియాల్సి ఉంది. ఇదేదో 70 రోజుల్లోనో 100 రోజుల్లోనో పూర్తయ్యే సినిమా కాదు. అలాగని 150 నుంచి 170 రోజులు కూడా సరిపోదు. మినిమం 200 రోజులు వర్కింగ్ డేస్ తో సినిమా మొదలయ్యిందని, ఈ లెక్కన ఈ ఏడాది సినిమా పూర్తి కావడం కష్టమేనంటున్నాయి చిత్రవర్గాలు. అల్లు అర్జున్ ఇంకో ఏడాది పాటు అట్లీ మూవీతోనే ఉంటే, లోకేష్ కనగరాజు మూవీ సెట్స్ పైకి రావడం మరింత ఆలస్యం కానుంది. ఆల్రెడీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను గ్లిమ్స్ తో అనౌన్స్ చేశారు. ఈ లెక్కన త్రివిక్రమ్ సినిమా మళ్లీ బన్నీ దగ్గరికే వచ్చిందన్న ప్రచారం నిజం కాదా అనిపిస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అయితే అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బన్నీతో అనుకున్న శివపార్వతుల కుమారుడు కార్తికేయుడి కథను NTR తో తీయాలి అనుకున్నాడు త్రివిక్రమ్. మరి ఏమైందో కానీ ఇదే కథ మళ్లీ బన్నీ దగ్గరికి వచ్చిందన్న న్యూస్ వినిపించింది. అయితే త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్టుకు బన్నీ, NTR డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. NTR ప్రస్తుతం నటిస్తున్న డ్రాగన్ షూటింగ్ ఇంకో 6-7 నెలలు సాగనుంది. ఆ తర్వాత దేవర 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇక బన్నీ అయితే 2 ఏళ్ల వరకు అట్లీ, లోకేష్ కనగరాజే దర్శకులుగా గడిపేస్తాడు. ఈ లెక్కలన్నీ వేసుకుంటే తను రాసుకున్న మైథలాజికల్ స్టోరీ తీయడానికి త్రివిక్రమ్ వెయిట్ చేయాల్సిందే. లేదంటే మరో హీరోను చూసుకుంటాడేమో చూడాలి మరి.